Hi friends, now we are going to discuss about 9th class 6th unit, B reading, where the mind is without fear. So actually here they have given wrong, old syllabus. So now we have B reading is where the mind is without fear. So first reading is A reading is A Long Walk to Freedom, and B reading is Not Freedom, where the mind is without fear, and the C reading is An Icon of Civil Rights. Okay, so now we will see the B reading now. Where the mind is without fear. Okay, this poem was written by Rabindranath Tagore. Okay, poem ever rasiru anante Rabindranath Tagore garu manaki poem rasiru, and actually this poem is not a poem, it is a prayer for God anamata. So Rabindranath Tagore దేవుడికి ప్రేయర్ చేస్తున్నాడు. ఏమని అంటే ఆయన ఏదైతే ప్రేయర్ చేస్తున్నాడో అదే మనకి ఇక్కడ పోయం లాగా ఇచ్చారు. ఓకే, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అంటే ఏంటిది? వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అంటే మన మనసు, మన మైండ్ ఎక్కడైతే భయం లేకుండా ఉంటుందో. ఓకే, దీని మీనింగ్ ఏంటిది అని అంటే మన మైండ్ ఎక్కడైతే భయం లేకుండా ఉండగలదు. ఓకే, సి వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై. సో మన మైండ్ ఎక్కడైతే భయం లేకుండా ఉండగలుగుతుందో అక్కడ మనం మన తలెత్తుకొని నిల్చోగలం. వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ. సో ఎక్కడైతే నాలెడ్జ్, జ్ఞానం అనేది ఫ్రీగా లభిస్తుందో, ఉచితంగా ఇవ్వబడుతుందో అక్కడ మనము తలెత్తుకొని నిలబడతాం. వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్. సో బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ అంటే పీసెస్ అన్నమాట. సో ఎక్కడైతే ఈ ప్రపంచం ముక్కలు ముక్కలుగా అవ్వకుండా ఉంటుందో, ఓకే, బై నారో డొమెస్టిక్ వాల్స్. నారో డొమెస్టిక్ వాల్స్ అంటే గోడలు కాదు ఇక్కడ. సో ఇక్కడ మనము ఇండియాలో చాలా వెరైటీస్ ఆఫ్ రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు, లైక్ హిందూస్, ముస్లిం, క్రిస్టియన్స్. సో ఇలా నువ్వు ఈ మతం, నాది ఈ మతం అని వాళ్ళు ఏ గొడవ లేకుండా ఉన్నప్పుడు మన మైండ్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఓకే, డూ అండర్స్టాండ్? వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై. సో మన మైండ్ అనేది భయం లేకుండా ఉంటుందో అక్కడ మనం తలెత్తుకొని నిల్చోగలం. వేర్ ద నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ. ఎక్కడైతే జ్ఞానం అనేది ఉచితంగా అంటే ఫ్రీగా లభిస్తుందో అక్కడ. వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ పీసెస్ బై నారో డొమెస్టిక్ వాల్స్. ఎప్పుడైతే ఈ ప్రపంచం ముక్కలు ముక్కలుగా అవ్వదో, అంటే నీది ఈ జాతి, నాది ఈ జాతి, నువ్వు తెల్లగా ఉన్నావు, నేను నల్లగా ఉన్నా అని ఇలాంటివి ఏవి కాకుండా ఉన్నప్పుడు. వేర్ వర్డ్స్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్. వేర్ వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్. నువ్వు ఎప్పుడైతే నిజం మాట్లాడదావో, అంటే నీకు ఏది అనిపిస్తే అది మాట్లాడడం, మనసులో ఒకటి పెట్టుకొని ఇంకొకటి మాట్లాడి, లైక్ మనకి ఒక సామెత ఉంది కదా తెలుగులో, తేనె పూసిన కత్తి అని. అంటే లైక్ మాటలేమో తీయగా మాట్లాడతాం, లోపల విషయం పెట్టుకుంటాం. అలా కాకుండా ఎప్పుడు నిజాలే మాట్లాడేవాడు. వేర్ టైర్లెస్ స్ట్రైవింగ్ స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్స్ టువర్డ్స్ పర్ఫెక్షన్. ఎప్పుడు కూడా అలసిపోకుండా పని చేసేవాళ్ళు. వేర్ టైర్లెస్ స్ట్రైవింగ్ స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్స్ టువర్డ్స్ పర్ఫెక్షన్. మనం ఏ పని చేసినా దాంట్లో ఒక పర్ఫెక్షన్ అనేది ఉండాలి. ఆ పని మనం మధ్యలోనే వదిలేయకుండా చాలా హార్డ్ వర్క్గా ముందుకు వెళ్ళేవాడు. ఫర్ సపోజ్ మనం ఇంతకుముందు ఒక పోయం చూసాం, లైక్ ఇన్ 6th క్లాస్ వీ హ్యావ్ ఎ పోయం నేషన్స్ స్ట్రెంగ్త్. అందులో మనకి గాంధీజీ అంటారు కదా, అంటే ఎప్పుడు అందరు పడుకునేటప్పుడు ఎవరైతే వర్క్ చేస్తారో, ఓకే, ఇక్కడ నువ్వు ఏ పని చేసినా ఒక పర్ఫెక్షన్తో చేయాలి. నేను అలసిపోయినా అని మధ్యలోనే వదిలేయకుండా ఎప్పుడైతే పని చేస్తావో అప్పుడు, ఎప్పుడైతే మనము కరెక్ట్ రీజన్తో పని చేస్తాము, అంటే సాఫీగా ఇలా సాగిపోతాము, అంటే ఏవి మనసులో పెట్టుకోకుండా మనం ఒక రీజన్తో పని చేస్తాము అప్పుడు. హ్యాస్ నాట్ లాస్ట్ ఇట్స్ వే ఇన్ టు ద డైరీ డెజర్ట్. ఇక్కడ డైరీ అంటే మనకి డల్ అని ఇచ్చినారు మీనింగ్లో, అండ్ డైరీ డెజర్ట్ శాండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్. మనము ఏ వ్యర్థ ఆలోచనలు, అంటే పిచ్చి ఆలోచనలు మైండ్లో లేకుండా, నువ్వు ఇది, నేను అది, నేను పెద్ద, నువ్వు చిన్న, నేను తెల్ల, నువ్వు నల్ల అనే జాతి భేదం ఏది లేకుండా నువ్వు ఒక క్లియర్ విజన్తో, ఒక క్లియర్ రీజన్తో లాజికల్గా ఆలోచించి ముందుకు వెళ్తున్నప్పుడు. వేర్ ద మైండ్ ఈజ్ లెడ్ ఫార్వర్డ్ బై థీమ్.
ఎప్పుడైతే వేర్ ద మైండ్ ఈజ్ లెడ్ ఫార్వర్డ్ బై థీ అంటే నీవు అనమాట, ఇక్కడ యూ మీనింగ్. ఇక్కడ వీ హ్యావ్ సీన్ దిస్ వర్డ్ ఇన్ ద గ్రాబింగ్ ఎవ్రీథింగ్. నో దే హ్యావ్ బ్రాట్ హర్ వారియర్ డెడ్. హోమ్ ది బ్రాట్ హర్ వారియర్ డెడ్ లో మనం ఈ వర్డ్ ని చూస్తాం థీ అని. సో అక్కడ థీ అంటే యూ అనమాట, ఇక్కడ కూడా థీ అంటే యూ అని మీనింగ్. వేర్ ద మైండ్ ఈజ్ లెడ్ ఫార్వర్డ్ బై థీ అంటే ఎప్పుడైతే నా మైండ్ ని నువ్వు తీసుకెళ్తావో ఎక్కడికి, ఇంటూ ఎవర్ వైడనింగ్ థాట్ అండ్ యాక్షన్. సో నా మైండ్ అనేది నువ్వు ఎప్పుడైతే తీసుకెళ్తావో ఎక్కడికి అంటే ఇంటూ ఎవర్ వైడనింగ్ థాట్ అండ్ యాక్షన్, చాలా మంచి పనులు చేయబడతాయో, ఐ మీన్ మంచి ఆలోచనలు, దాని తర్వాత ఆ ఆలోచనని మంచి దారిలో పెట్టి దాన్ని నువ్వు సాల్వ్ చేసినప్పుడు అలాంటి ఫ్రీడమ్, అలాంటి స్వర్గంకి నన్ను తీసుకెళ్ళు, నా దేశాన్ని తీసుకెళ్ళు. మై ఫాదర్ లెట్ మై కంట్రీ అవేక్. సో అలాంటి ఆలోచనలు, అలాంటి స్వేచ్ఛ ఉన్న దగ్గరికి నా కంట్రీని నువ్వు తీసుకెళ్ళు అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అదే మనకి ఇక్కడ ఈ పోయం. ఓకే, సో I hope you understand the poem. For more lessons, for more poems, please like, share and subscribe my channel. Thank you.